వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జమిలీ ఎన్నికల కోసం చేయాల్సిన రాజ్యాంగ సవరణలు ఇవే. పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్, మెగాకు కాంట్రాక్ట్. రుణమాఫీ కోసం పోరాడుతున్న రైతులను అరెస్ట్ చేయడం దారుణం, కేటీఆర్ ఫైర్. నేహారెడ్డి నిర్మాణం విషయంలో జీవీఎంసీ హైకోర్టు స్పష్టీకరణ. హైదరాబాద్ మెట్రో రైల్ అఫీషియల్ అకౌంట్ ఎక్స్ హ్యాక్. లోక్సభ రాజ్యసభ కాలపరిమితికి సంబంధించిన ఆర్టికల్ 83, అలాగే అసెంబ్లీల గడువు కుదింపునకు ఆర్టికల్ 172, రాష్ట్రపతి పాలనకు వీలు కల్పించే ఆర్టికల్ 356, ఎన్నికల కమిషనర్ పరిధికి సంబంధించి ఆర్టికల్ 324, లోక్సభ అసెంబ్లీల ముందస్తు రద్దుకు రాష్ట్రపతి గవర్నర్కు అధికారం కల్పించే ఆర్టికల్ 83, 172ను సవరించాలి. ఈ సవరణలు ఆమోదం పొందితే తప్ప జమిలీ ఎన్నికలు సాధ్యం కావు అని తెలిపింది. పోలవరం ప్రాజెక్టులో వరదలకు దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తది నిర్మించాలని నిన్న కేబినెట్ నిర్ణయించింది. మొత్తం 63,656 చదరపు మీటర్ల డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి 990 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. ఈ పనులను మెగా ఇంజనీరింగ్ అప్పగించిందని, కొత్తగా టెండర్లు పిలిస్తే ఏడాది సమయం పడుతుందని మెగాకు ఇవ్వడం వల్ల ఈ నవంబర్ నుంచే పనులు ప్రారంభించవచ్చని మంత్రిమండలి అభిప్రాయపడింది. రుణమాఫీ కోసం పోరాడుతున్న రైతులను అరెస్ట్ చేయడం దారుణమని భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. రైతులకు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చలో ప్రజాభవన్కు పిలుపునిచ్చిన వారి అరెస్టును ఖండిస్తున్నామన్నారు. రైతులు, సంఘాల నేతలను పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం దారుణమని చెప్పారు. అక్రమంగా నిర్బంధించిన అన్నదాతలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చి మోసం చేసినందున ఆందోళన చేస్తున్నారన్నారు పేర్కొన్నారు. రైతుల సంఘటిత శక్తి ముందు ప్రభుత్వం తలవంచక తప్పదని కేటీఆర్ తెలిపారు. విశాఖ జిల్లా భీమిలి బీచ్ వద్ద సముద్రానికి అతి సమీపంలో సిఆర్జెడ్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ నిర్మాణాన్ని కూల్చేయాలని అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ జోక్యంతో కూల్చివేత చర్యలను ఆపొద్దని జీవీఎంసీకి సూచించింది. నిర్మాణాల కూల్చివేతలపై స్టే ఉత్తర్వులు లేవని గుర్తు చేసింది. మీ పని మీరు చేయండి అని అధికారులను సూచించింది. ప్రపంచవ్యాప్తంగా పలు అధికారిక ఎక్స్ అకౌంట్లను హ్యాక్ అయ్యాయి. ఈ క్రమంలోనే హ్యాకర్లు హైదరాబాద్ మెట్రో రైల్ అధికారిక ఎక్స్ అకౌంట్ను కూడా హ్యాక్ చేశారు. ఇందులో భాగంగా సైబర్ కేటుగాళ్లు మెట్రో రైల్ అకౌంట్ హ్యాక్ అయిందని ఏకంగా ఆ సంస్థ అఫీషియల్ అకౌంట్లో హ్యాక్డాన్ సొలానా పేరుతో ట్వీట్ చేశారు. వెంటనే అప్రమత్తమైన టెక్నికల్ టీం హుటాహుటిన హైదరాబాద్ మెట్రో రైల్ ఎక్స్ అకౌంట్ను తిరిగి పునరుద్ధరించారు. చూసారుగా ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.